హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సంక్రాంతి తర్వాత లాంగ్ వీడియోసే రాలేదనమాట. అన్ని షార్ట్సే. ఇవాళైతే ఒక ర్యాండమ్ వ్లాగ్ నా మార్నింగ్ ఎలా ఉంటది, నా 2 కిడ్స్‌తో అనే వ్లాగ్ అయితే క్యాప్చర్ చేయబోతున్నా. ఇంకా నేను పిల్లల డే రొటీన్, వాళ్ళ ఫుడ్ రొటీన్ గూడా నేనింకా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుద్దేమో అని చెప్పి. ఇంకా మా బాబుకైతే నైన్త్ మంత్ రన్నింగ్. ఇంకా 9 మంత్స్ బేబీకి ఏం ఫుడ్ పెడుతున్నాను, వాట్ మై బేబీ ఈట్స్ ఇన్ ఎ డే అవన్నీ గూడా పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో, గైస్ ఇవన్నీ మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ చెప్పాను గదా! ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ వ్లాగ్. ఇంకా లెవంగానే మార్నింగ్ నా కిచెన్ వ్యూ ఇలా ఉంటది. నైట్ టైమే అన్నీ క్లీన్ జేసి పెట్టేస్తాను. మార్నింగ్ లెవంగానే చాలా ఫ్రెష్‌గా, క్లీన్‌గా ఉంటది. మనకి కిచెన్ ఇలా ఉన్నిందనుకోండి, మంచిగా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనకి వర్క్ చేయాలనిపిస్తది లెవంగానే. లేదు గజిబిజిగా ఉంటే లేజీగా ఉంటది. నాకైతే అసలు ఏం జేయాలనిపించదు. నాకు నీట్‌గా ఉంటేనే ఏదైనా పని ఫాస్ట్‌గా చేయాలి అనుకుంటా. ఏదైనా గజిబిజిగా ఉంటే అసలు ఏం చేయాలనిపించదు. అందుకే పిల్లలు ఎప్పుడైనా మెస్సీ చేసినా వెంటనే అవన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. టాయ్స్ అన్నీ పడేసినా ఎత్తిపెట్టేస్తూ ఉంటాను. భూపాలైతే మళ్ళీ వేస్తారు కదా! వదిలేయి ఆడుకుంటారు అంటారు. కానీ నేను మళ్ళీ సర్దుతా. మళ్ళీ వాళ్ళొక 10 నిమిషాలకే పడేస్తూ ఉంటారు. రోజుకి ఒక 10, 15 టైమ్స్ అయినా సర్దుతూ ఉంటాననమాట. ఇంకా కమింగ్ టు దిస్ వ్లాగ్. ఇవాళైతే టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. ఇందాక చూపించిన రిసిప్ట్ ఏంటి అంటే ఇక్కడ తిరుపతిలో కొత్తగా తిమ్మినాయుడు పాలెంలో జైన్స్ టెంపుల్ అయితే కట్టారు, శివాలయం. అక్కడ మనీ అయితే డొనేట్ చేశారనమాట. ఇంకా సండే డొనేట్ చేశారు. మండే వ్లాగ్ ఇది. నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా మండే అయితే టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాము. మనీ డొనేట్ చేశారు కదా! ఒకసారి టెంపుల్‌కి కూడా వెళ్ళొద్దాము అని ఇంకా మార్నింగ్ లెవంగానే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పాపని బాత్ చేయించేసి బాబుని గూడా రెడీ చేసేసాననమాట. ఇవాళ కుకింగ్ ఏమీ జేయలేదు. లెవంగానే ఇంకా పాపకి పాలిచ్చేసి, బాబుకి రాగి జావ తినిపించి, నేను సోక్డ్ ఆల్మండ్స్ తినేసి, ఇంకా అందరమైతే బాత్ చేసుకొని రెడీ అయిపోయాం. ఇంక బ్రేక్‌ఫాస్ట్ బయట తెచ్చుకుందాం లేదా బయట తినేద్దాం అని చెప్పి. మోస్ట్‌లీ మేమందరం ఒకే టైంకి లేస్తాము. పిల్లలు లేవంగానే అందరం ఒకేసారి లేచి హాల్‌లోకొస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరో ఒకరు పాపో, బాబో ఎవరో ఒకరు లేస్తే వాళ్ళని తీసుకొని హాల్‌లోకొస్తాం. ఒకొచ్చిన 5, 10 మినిట్స్‌కి ఇంకో బేబీ కూడా లేచొచ్చేస్తారనమాట. మోస్ట్‌లీ అందరం ఒకే టైంకి లేస్తామనమాట. ఇంకా హోమ స్కూలుకి వెళ్తుంది కాబట్టి ఈ మధ్య మార్నింగ్స్ కొంచెం వర్క్ ఫాస్ట్‌గా అయిపోతుంది. తనకి స్కూలుకి పంపియాలి కదా! తనని ఇంకా రెడీ జేయడం, బాత్ చేపించడం, తన కోసం బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పి తనని స్కూల్లో డ్రాప్ చేసే టైంలోనే మేము ఫ్రెష్ అప్ అయిపోవడం, మేము తినేయడం తొందరగా అయిపోతుందనమాట. తర్వాత చాలా టైం గూడా నాకు మిగులుతుంది. ఇంకా మార్నింగే అన్ని వర్క్స్ కంప్లీట్ చేయడం వల్ల. ఇంకా కమింగ్ టు దిస్ డ్రెస్ ఇదేంటంటే అజియోలో ఆర్డర్ పెట్టింది. యాక్చువల్లీ నేను పెట్టింది వేరే డ్రెస్ అనమాట. 2 పీస్ సెట్ అయితే పెట్టాను. క్వాడ్ సెట్. నాకు 3 పీస్ సెట్ వచ్చింది. డిఫరెంట్ ప్రొడక్ట్ డెలివరీ అయిందనమాట. ఓకే. ఫస్ట్ రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ బావుంది. డ్రెస్ గూడా బావుంది. నాకు ఈ కలర్‌లో ఎన్ని సెట్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఈ మధ్య ఈ గ్రీన్ కలర్ ఎక్కువైపోతుందనమాట నా వార్డ్‌రోబ్‌లో. రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా. కానీ పర్లేదులే రాంగ్ ఐటెమ్ మనకి డెలివరీ అయినా కూడా ఫ్యాబ్రిక్ బావుంది. మనం పెట్టింది డైలీ వేర్‌కే గదా! పెట్టేసుకుందామని. సో, 50-50గా ఉన్నాననమాట. లైక్ రిటర్న్ ఇద్దామా? ఉంచేసుకుందామా? అన్నట్టు. ఇంక చెప్పాను గదా! ఈ కలర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది నా వార్డ్‌రోబ్‌లో. ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సెట్స్ అని చెప్పి, ఇంక ఫైనల్‌గా ఉంచేసుకున్నా. మంచిగా కాటన్ ఫ్యాబ్రిక్‌తో నేను ఆర్డర్ చేసిన 2 పీస్ సెట్ అయితే రూ. 505. సో, ఇది 3 పీస్ సెట్ వచ్చింది. మంచి ప్యూర్ కాటన్ బావుందని చెప్పి ఇంకా అలానే ఉంచేసుకున్నాను. ఇంక టెంపుల్‌కి వెళ్తున్నా అని వేసుకున్నాననమాట. ఇంక ఇంట్లో అంతా గూడా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నా. సో, చెప్పాను గదా! పాప స్కూలుకి వెళ్తున్నప్పటి నుంచి మా రొటీన్ అనేది ఇలానే ఉంటది. బట్ ఫాస్ట్‌గా అయిపోతుంది. 9:30కి అంతా మేము ఫ్రెష్ అప్ అయిపోవడం, ఇంట్లో అంతా క్లీనింగ్, పూజ చేసుకోవడం, బ్రేక్‌ఫాస్ట్ చేసేయడం అన్నీ అయిపోతున్నాయి 9:30కి అంతా. పాపని స్కూల్‌లో డ్రాప్ చేసి ఇంటికొచ్చాక ఎంత టైం ఉంటుందో నార్మల్‌గా ఏంటంటే లెవంగానే పిల్లలకి తినిపించడం, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక కాసేపు గ్యాప్ ఇచ్చి బాత్ చేపించడం 11:00కి అలా చేపిచ్చేదాన్ని. నా డే రొటీనే కొంచెం చేంజ్ అయింది. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. నాకు మంచిగా పాప స్కూల్‌కి వెళ్ళినాక ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత లంచ్ కుకింగ్స్ అన్నీ గూడా చేస్తున్నా. ఇంకా మేము టెంపుల్‌కి వెళ్తున్నామని చెప్పాం గదా! దారిలో పూలహారం, టెంకాయ, ఇంకా పూజకు కావాల్సినవన్నీ గూడా తీసుకున్నామనమాట. ఇదే శివాలయం. సో, జైన్స్ వాళ్ళదనమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ వెళ్ళాము. మంచిగా ఎలా ఉంది అంటే కొంచెం డిఫరెంట్‌గా డెకరేషన్ జేయడం వాళ్ళ పద్ధతిలో చాలా బావుందనమాట. ఇంకా హోమ అయితే మంచిగా ఆడుకుంటుంది. అక్కడ నందిని
చూసి ఆవు, ఆవు అని చెప్పి మా చిట్టోడు గూడా ఫుల్ ఆడుకున్నాడు. చాలా బావుంది టెంపుల్ గూడా అసలు చాలా చాలా బావుందనమాట. తిమ్మినాయుడు పాలెంలో ఉందనమాట. కొంచెం విలేజ్ లోపలికుంది. రీసెంట్‌గానే ఈ టెంపుల్ గూడా అంతా ఓపెనింగ్ అయితే జరిగిందనమాట. ఇంకా చెప్పాను గదా! మంచిగా చాలా బాగా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది నాకైతే. ఇంక చెప్పాను గదా! వాళ్ళ డెకరేషన్స్ కొంచెం డిఫరెంట్‌గా వాళ్ళ పద్ధతిలో చూడ్డానికి చాలా కొత్తగా అనిపిచ్చిందనమాట. సో, చాలా అంటే చాలా బావుందంతా గూడా. మేము నిన్న వెళ్ళాం టెంపుల్‌కి. మండే వెళ్ళామనమాట. ఇంకా పూజ అంతా జరుగుతోంది. ఇంకా అభిషేకం అన్నీ చేస్తున్నారనమాట. ఇంక మేమైతే పిల్లలతో అక్కడ కూర్చొనున్నాము. ఇంకక్కడ దేవుడి దగ్గరికెళ్తే అన్నీ లాగేయాలని చూస్తూ ఉంటారు. ఇంక మొత్తం మేము టెంపుల్ అంతా గూడా చూసొస్తానని చెప్పి మంచిగా రౌండ్ అయితే వేసుకొనొచ్చాను. ఇంకా మా చిట్టోడైతే ఈ నందిని అస్సలు వదలలేదనమాట. ఆడుతూనే ఉన్నాడు. వాడు ఆడడం పక్కన పెడితే అది లాగి నోట్లో పెట్టుకోవాలి. అదేమో బొమ్మ అనుకుంటున్నాడు. ఈ మధ్య ఏ థింగ్ దొరికినా కూడా లాగి నోట్లో పెట్టేసుకోవాలి. అది ఏంటి ఏమి ఆలోచించకుండా పిల్లలు ఒక స్టేజ్‌లో అలానే ఉంటారనమాట. హోమ అయితే కొంచెం 1 ఇయర్ తర్వాత అలా చేసేది. మా చిట్టోడు 8 మంత్స్‌కే అలా చేసేస్తున్నాడు. చూడండి ఇప్పుడు గూడా అక్కడ టార్టాయిస్ ఉంటే దాన్ని లాగాలి అని ట్రై చేస్తున్నాడు. బట్ తెలీదు గదా! మా చిట్టోడికి అది రాదు, కదలదు అని జెప్పి. ఇంకా చూపు నంది వైపు తిరిగిందనమాట. సో, "నువ్వేనా చూసేది నంది గారు? నేను గూడా చూస్తాను మిమ్మల్ని" అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా మా హోంవర్క్ కొంచెం తెలుసు గాబట్టి తను జేజీ అక్కడ దండం బెట్టుకో అని జెప్తుందనమాట. ఇంకా ఇది అయ్యే పని గాదు మా తమ్ముడు పెట్టుకోడు అని జెప్పి తనే బాబుకి బ్లెస్సింగ్స్ అందిస్తుందనమాట. టెంపుల్‌లో దర్శనం చాలా బాగా అయింది. రష్ గూడా ఏమి ఎక్కువగా లేరు. కొత్తగా ఓపెన్ చేశారు గదా! వచ్చి వెళ్ళిపోతూ అలా ఉన్నారనమాట. పిల్లలైతే బాగా టైమ్ స్పెండ్ చేశారక్కడ. ఇంకా పాపకి స్కూల్ టైమ్ అయిపోతుందని చెప్పి మేము గూడా కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇంకా కాసేపు ఉండి అన్నీ చూద్దామని ఇంకా వచ్చేసామనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ గూడా ఏం నేను కుక్ చేయలేదు. బయటే తినేద్దాం అనుకున్నాం. కానీ పాపకి లేట్ అయిపోతుంది. ఓ పక్క బాబుకి ఫుల్ స్లీపీ మోడ్ ఆన్ అయిపోయిందనమాట. ఇంక అందుకని జెప్పి ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళిపోయాము. ఇంకా పాపకి స్కూల్ టైమ్ అయిపోయింది. ఆల్రెడీ 9:40 అయిపోయిందనమాట. అట్‌లీస్ట్ 10:00 అయినా పంపుదామని జెప్పి ఫాస్ట్‌గా తనకి ఇడ్లీ అంతా గూడా సర్వ్ జేసి ఇచ్చేసాను. తనకి అలా ప్లేట్‌లో పెట్టిస్తే తనే తినేస్తదనమాట. ఇంకా పాపకి బ్రేక్‌ఫాస్ట్ అంతా ఇచ్చేసి, ఇంక బాబుకి గూడా నేను ఫీడింగ్ ఇచ్చి పడుకోబెడదామని చెప్పైతే ఇంకా బాబుని గూడా పడుకోబెట్టేసాను. బాబు ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ అయ్యి, బాత్ అయిపోయాక ఒక 1 అవర్ న్యాప్ వేస్తాడు. ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. దట్ టూ హెడ్ బాత్ చేశా గదా! చాలా నిద్రొచ్చేస్తుందనమాట. అస్సలు కంట్రోల్ చేయలేక ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా మంచిగా పడుకోబెట్టేసి బెడ్‌రూమ్‌లో చుట్టూ పిల్లోస్ అన్నీ పెట్టాలనమాట కాంపౌండ్ వాల్‌లాగా. ఈ మధ్య అస్సలు ఉయ్యాల్లో పడుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఉయ్యాల్లో పడుకోబెడితే ఏడ్చేస్తున్నాడు. నా చిన్నప్పటి నుంచి కూడా డే టైమ్ ఉయ్యాల్లో పెట్టి, నైట్ టైమ్ నేను బెడ్ మీదే పెట్టేదాన్ని కానీ, ఇప్పుడు అసలు ఉయ్యాలే వద్దని బెడ్ మీదే ఉంటాడు. ఇప్పుడు పాకుతున్నాడు కాబట్టి భయమనమాట. నేనేదైనా పనిలో ఉన్నప్పుడు, మెలకువొచ్చినప్పుడు బాబు లేచి కిందకి పడిపోతాడేమో, ఏమో అని చెప్పి ఫుల్ అసలు కాంపౌండ్ వాల్‌లాగా పిల్లోస్ అన్నీ చుట్టూ పెట్టేశాను. ఇంకా హోమ గూడా తన బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసింది. తనకి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అన్నీ గూడా ఇంకా ప్యాక్ చేస్తున్నాననమాట. ఇవాళ తనకి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అయితే పెట్టాలి. పాపకు గూడా స్కూల్‌లో వీక్లీ ఇలా స్నాక్స్ ప్లాన్ అయితే ఉంది. ఏ డే ఏం పంపియాలి అనేది మనకి వాళ్ళు స్టార్టింగ్‌లోనే మెనూ అనేది సెండ్ చేశారనమాట. దానిలాగే మనం అన్నీ పంపియాలి. ఒకరోజు రా వెజిటబుల్స్, ఒకరోజు ఫ్రెష్ ఫ్రూట్స్ అని చెప్పి, ఒకరోజు మనము హోమ్‌మేడ్ చేసిన స్నాక్స్ ఇలా ఉంటాయి. ఇవాళైతే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అనమాట. ఇంక నేను పాపకి పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అలానే డేట్స్ అయితే పెట్టిచ్చేసాను. ఇంక ఇదే తన స్కూల్ బ్యాగ్. తనకేం బుక్స్ ఇచ్చి పంపివ్వడం లేదు. జస్ట్ తను ప్రీ స్కూల్‌కే తనని ఎక్కువ ఆడిపించడం, ఓరల్‌గా ఏమైనా చెప్పించడం అంతే ఇలానే ఉంటది. మరి స్కూల్ బ్యాగ్ మూతలాగా ఉంటదని చెప్పి ఇలా స్నాక్స్ బ్యాగ్ ఒకటే పంపిస్తున్నామనమాట. ఇంకా స్కూలుకి వెళ్తున్నా బాయ్ అయితే చెప్పేస్తుంది. ఫస్ట్‌లో వద్దమ్మా అనేది. ఇప్పుడు ఫస్ట్‌లో వద్దమ్మా అని చెప్పి కూడా తన పాటికి తను రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటది. కానీ వద్దమ్మా, వద్దమ్మా అంటూ ఉంటది. ఇప్పుడేంటంటే కొంచెం లేట్ అయినా అమ్మ స్కూల్ అంటుంది. మంచిగా వెళ్ళిపోతుంది ఏడవకుండా. నేను ఏడుస్తదేమో, ఫుల్ ఏడుస్తది అనుకున్నా గానీ బాగా వెళ్ళిపోతుంది. నిన్నటితో 1 మంత్ అయిందనమాట పాప స్కూల్‌లో జాయిన్ అయ్యి. 1 మంత్ హ్యాపీగా ఆడుకుంటూ వెళ్ళింది. మధ్యలో ఒక 1 వీక్ అయితే డ్రాప్ అయిపోయినాం. మధ్యలో ఫీవర్ వచ్చిందనమాట. పిల్లలు స్కూలుకి వెళ్ళే స్టార్టింగ్ స్టేజ్‌లో ఏంటంటే, వాళ్ళకి ఏదో కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇవి అన్నీ గూడా కామన్ అనమాట. అక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ గ్రూప్‌గా ఉండడం వల్ల ఇలా స్టార్టింగ్‌లో ఉంటది. ఇంక తప్పదు.
ఏ పిల్లలైనా ఫస్ట్‌లో స్కూలుకి పంపించేటప్పుడు ఫస్ట్ 2, 3 మంత్స్ ఈ ఇబ్బందయితే పడుతూనే ఉంటాము. వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా వస్తూనే ఉంటది. ఏదో ఒకటి వైరల్ ఫీవర్ గానివ్వండి, కాఫ్, కోల్డ్ ఇలాంటివి. మళ్ళీ తర్వాత స్లోగా సెట్ అయిపోతారు. ఒకే క్లాస్ రూమ్‌లో ఉండడం వల్ల ఎవరికో ఒక్కరికున్న పిల్లలకనేది తొందరగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోతుందనమాట. ఈ పార్సెల్స్ హోమా వచ్చే వరకు ఓపెన్ చేయొద్దని చెప్పింది. ఇంక అందుకని అలానే పక్కనైతే ఉంచేసాను. సో, గైస్ ఇదండి నా మార్నింగ్ వ్లాగ్ నా పిల్లలతో. ఇంకా పిల్లలతో నా డే రొటీన్ అనేది గూడా పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ ఈస్ పుష్ప భూపాల్.